పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనందరి పరమగురు బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, లక్షలాది మంది ధ్యానుల యొక్క అనుభవాలు పిఎంసి ఛానల్లో రావాలి అన్న పత్రిజీ ఆశయంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణానికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ ఈశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చున్నాం. ఈరోజు ఈ ధ్యాన కేంద్రాన్ని నిర్మించినటువంటి గాదంశెట్టి శ్రీదేవి గారిని మనం కలుసుకున్నాం. వారి యొక్క మాటల్లో వారి యొక్క ధ్యాన అనుభవాల్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, మీ పేరు, మీ కుటుంబం గురించి, మీ విద్యా అర్హత మరియు మీ యొక్క వృత్తి గురించి తెలియచేయండి. నా పేరు శ్రీదేవి, గాదంశెట్టి శ్రీదేవి. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. మా ఫ్యామిలీ, మా హస్బెండ్ ప్రసాద్ గారు, మా పిల్లలు శ్వేత, సాయినారాయణ, పాప ఎండిఎస్, బాబు సిఏ చదువుతున్నారు. మా హస్బెండ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. నేను హౌస్ వైఫ్ని. మేడం, మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ఎవరి ద్వారా మీకు ధ్యాన పరిచయం జరిగింది? ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? నేను 2010 మార్చి 14 ధ్యానంలోకి వచ్చాను. నాకు ధ్యాన పరిచయం చేసింది సాయిబాబా టెంపుల్లో భీమినేని వంశీకిరణ్ గారు, వైజాగ్ మాస్టర్. ధ్యాన అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా అక్కడ టెంపుల్లో పెట్టారు. ఆ అన్నమయ్య ప్రాజెక్టులో వాళ్ళు శ్వాస మీద ధ్యాస అని ధ్యానం చేయిస్తూ పాటల యొక్క అంతరార్థాన్ని తెలుపుతూ ధ్యానంలో కూర్చోబెట్టారు. నేను అప్పుడు ధ్యానంలో వచ్చేసాను. ఆ రోజే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. 10 నిమిషాలకే నా లోపల చాలా మార్పు వచ్చింది. చాలా ఆనందం వేసింది. ధ్యానము, శ్వాస మీద ధ్యాస, అంతరంగంలోకి ప్రయాణం చేయటం అనేది నాకు అదే మొదటిసారి. ధ్యానము అనేది అదే మొదటిసారి. అంతకుముందు లైఫ్లో అంటే పూజలు, వ్రతాలు, లలిత సహస్రనామాలు, ఇలాగా ఈ స్తోత్ర పారాయణలు, పూజలతోటి నేను జీవితము గడుపుతూ ఉండేదాన్ని. నేను చిన్నపిల్లప్పుడు అంటే దాదాపు 7th క్లాస్ ఆ టైంలో సత్యసాయి డివోటీని. బాబా గారి బాల వికాసుల ప్రోగ్రాంలు అలా కండక్ట్ చేస్తూ చిన్నప్పటి నుంచి నా లోపల కొంచెం భక్తి మార్గం అనేది, ఇలాగా సేవా మార్గం అనేది, సత్యసాయి ద్వారా సేవా మార్గంలో ఎలా ఉండాలి అనేదంతా నేను నేర్చుకుంటూ వచ్చేసాను. అలాగే షిరిడి సాయిబాబా టెంపుల్లో కూడా భజనలకి, అలాగా భిక్షాటనకి, సేవా కార్యక్రమాల్లో అయితే నేను చదువుకునే వయసులోనే అలా జరుగుతూ ఉండేది. అద్భుతంగా జరుగుతూ ఉంది. మా ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ. కుటుంబము ఎంతో అద్భుతంగా ఉంది. అన్నీ చాలా చాలా బాగున్నాయి. లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అలా జరిగిపోతూ ఉంది. కానీ నాకు ఎందుకో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో ఒక లోటు అనేది అయితే మాత్రం అంతరాత్మలో అనిపిస్తూ ఉండేది. ఆ లోటు అయితే ఏదో అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే అంటే అంతకుముందు ఎవరైనా చనిపోతే ఆ దుఃఖంలో ఎక్కువగా ఉంటూ ఉండేదాన్ని. దగ్గర బంధువులు అలాగా చనిపోయినప్పుడు ఆ బాధలో ఎక్కువగా ఉండేదాన్ని. ఇంకా మిగతా అంటూ ఏమీ లేదు. అన్నీ అద్భుతంగా ఉంది. లైఫ్ అయితే అంతా అద్భుతంగా ఉంది. కానీ ఏదో తెలియని వెలితిగా ఉండేది. ఎప్పుడైతే ఈ ధ్యాన పరిచయం అయింది, ఈ ధ్యాన పరిచయం అయ్యే ముందుగా మా పిల్లలిద్దరినీ హాస్టల్లో చదివించాలి, 10th క్లాసు, ఇంటరు అలా బయటికి పంపించే కార్యక్రమంలో కూడా నాకు కొంచెం బాధ, దిగులుగా ఉండేది. పిల్లల్ని అలా బయటికి పంపించేస్తున్నాను, నేను ఒంటరిగా ఉంటాను అనే బాధలో ఉండేదాన్ని. మిగతా ఇది ఏ విషయాల్లో నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకటి మరణం గురించి బాధ, ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోతే. రెండవది పిల్లల్ని దూరంగా పెట్టి చదివిస్తూ ఇంకా ఒంటరిగా ఉంటున్నాను అనే ఒక బాధ. ఇలాంటి బాధలు ఉండేవి. ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ ఉన్నానో నా లోపల నుంచి ఒక భయము అనేది వెళ్ళిపోయింది. ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనేది లోపల నుంచే, ఇన్నర్లో నుంచి ఒక హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్ అయితే ఈ ధ్యానం ద్వారా నాకు అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
ఒక్కరోజు కూడా ధ్యానాన్ని వదిలిపెట్టకుండా, అంటే తెలియకుండానే లోపల విపరీతమైన హ్యాపీనెస్ వచ్చింది ధ్యానం ద్వారా. కొత్త జన్మ ఎత్తినట్లుగా అనిపించింది. అంతకుముందు జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా చాలా మార్పు అయితే చాలా ఉంది. లైఫ్ని ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, దేని గురించి మనము ఈ తపన పడుతున్నాము అనేవన్నీ కూడా నేను ధ్యానంలో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. అలాగే ధ్యానము చేయిస్తూ ప్రచారంలో ఉంటూ అద్భుతంగా లైఫ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ధ్యాన జీవితం కొత్త జీవితంగా అనిపించింది. మేడం, ధ్యానం సర్వరోగ నివారణి అంటారు కదా, అలాగే ధ్యానం సకల భోగకారిణి అంటారు కదా. సో ధ్యానం వల్ల ఆరోగ్యము, ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత అంటారు కదా. సో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చినాయి? ధ్యానం వల్ల ఆరోగ్యం అయితే చాలా ఉంటాయి. 3 ఉన్నాయి. సర్వభోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని, సర్వరోగ నివారిణి అని అయితే 3 జరిగినాయి సార్ నాకు నా జీవితంలో. అంటే ధ్యానంలోకి రాకముందు నాకు కొంచెం ఎక్కువగా బాడీ పెయిన్స్, అంటే అన్నీ వస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్ అనేవి అన్నీ వస్తూ ఉంటే వాటికి మెడిసిన్స్ వాడుకుంటూ తగ్గించుకుంటూ మామూలుగా అలా ఉండిపోయేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన ఆ రోజే చెప్పాను కదా, ఆ రోజే నా లోపల అణువు చేంజ్ అయ్యి ప్రతి అణువులు యాక్టివేట్ అయినాయి అన్నమాట. అప్పటి నుంచి నాకు అసలు ఏ ప్రాబ్లం వచ్చేది కాదు. శరీరంలో కొత్త అణువులు అనేది ఎనర్జీ తీసుకుంటున్నట్టుగా ప్రతిరోజు ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉన్నానో ఆ సర్వరోగ నివారిణి అనేది మాత్రం నా లైఫ్లో జరిగింది. అంటే బాడీలో రోగనిరోధక శక్తి అనేది కూడా మనలోనే ఉంది అనేది లోపలే అర్థమైపోయింది. బాడీ హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా యాక్టివేట్గా ఉన్నాను. ఇప్పుడు నా ఏజ్ 55 ఇయర్స్. నేను వచ్చి దాదాపు 16 సంవత్సరాలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యపరంగా చాలా చాలా శక్తివంతంగా ఉన్నాను. ఎంతమందికైనా వంట చేసి పెట్టగలిగే స్టేజ్ వచ్చింది. అంతకుముందు నలుగురికి వంట చేస్తేనే ఎనర్జీ లాస్ అయినట్టు, ఇంట్లో పని చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎంతమందికైనా శక్తివంతంగా వెళ్ళిపోతున్నాను. అలా సర్వరోగ నివారిణి అయితే ధ్యానం ద్వారానే వచ్చింది. సర్వభోగకారిణి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎప్పుడైతే ఆరోగ్యం ఉంది, భోగము అనేది ఎప్పుడు వస్తుంది? ఆనందంతోటే భోగం అనేది వస్తుంది, తృప్తి వస్తుంది. ఎటువంటి దానికైనా యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్ కండిషన్ అనేది ధ్యానం ద్వారా వచ్చింది. కాబట్టి ఆ భోగం కూడా అన్నిటి పట్ల భోగం అనేది వచ్చేసింది. సత్యజ్ఞాన ప్రసాదిని అనేది కూడా అర్థమైంది. అంతకుముందు చావు గురించి బాధపడేదాన్ని. ఇప్పుడు ఏం లేదు, చావు పుట్టుకలు సహజము అనే సత్యం ఎప్పుడైతే అర్థమైందో ఆ సత్యం ద్వారా జ్ఞానాన్ని పొందుతూ నేర్చుకోవటమే ఈ భూమి మీద ఉంది, నేర్చుకుంటూ వెళ్ళిపోవటమే అనేది అర్థమైపోయింది. ఇలా సత్యం అనేది కూడా అవగతమైంది నా జీవితంలో. మానసిక ప్రశాంతత అనేది అంతకుముందు చెప్పాను. అంటే పిల్లల గురించో వాళ్ళ గురించో వీళ్ళ గురించో నా గురించి ఏముండదు. ఎక్కువ పర్సంటేజ్ 90% అవతల వారి గురించే ఆలోచన పెట్టి మనసు వాళ్ళు ఏదన్నా ఒక చిన్న మాట అన్నా కానీ లోపల ఫీల్ అవుతూ బాధపడుతూ ఉండేదాన్ని. బయటికి వ్యక్తం చేయకపోయినా కానీ లోపల మానసికంగా బాధపడుతూ ఉండేదాన్ని. ఏదన్నా చిన్న మాటే అక్కడ వచ్చేది. కానీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చాక మానసిక ప్రశాంతత అనేది 24 అవర్స్, అంటే పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు ప్రతి క్షణం మానసిక ప్రశాంతత అయితే అద్భుతంగా ఉంది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? బిఫోర్గా ఎలా ఉన్నాయి, ఆఫ్టర్ ఎలా ఉన్నాయి? అలాగే మిగతా జీవరాశిని మీరు ఏ విధంగా ప్రేమతత్వంతో చూడగలుగుతున్నారు? ఆర్థిక పరిస్థితి గురించి అంతకుముందు పెద్ద ఆలోచన లేదు, బాగుంది. అంటే మా లైఫ్ వరకు మేము గడుపుకుంటూ చక్కగా ఆర్థిక పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా చాలా చాలా వైభోగం అనేది, అంటే ప్రకృతికి మనం ఏది ఇస్తామో అది తిరిగి అందించబడుద్ది అన్న విధంగా అప్పటికన్నా ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ సేవలోకి వచ్చేసామో, హెల్పింగ్ నేచర్ అనేది చేస్తూ ఉన్నామో, ఆర్థిక పరిస్థితి కూడా అద్భుతంగా ఉంది. ఎటువంటి ప్రాబ్లం లేదు ఆర్థిక పరిస్థితిలో. అంతకుముందు కన్నా 100 రెట్లు బెటర్గా ఉంది. అంతకుముందు 50% ఉంటే ఇప్పుడు 100% ఆర్థిక సమస్య గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే
మిగతా జీవరాశుల గురించి అన్నారు కదా! అంతకుముందు కన్నా ఇప్పుడు ప్రేమ, కరుణ అనేది చాలా చాలా పెరిగింది. అంతకుముందు కొంచెం కుక్కలన్నా భయంగా ఉండేది. ఏయన్నా ఆవులన్నా అంటే కొన్ని కొన్ని జీవుల పట్ల ఎలర్జీ అని గానీ, భయమని గానీ అలాగా ఉంటూ ఉండేది. కొంతవరకి అంత ఎక్కువ లేకపోయినా కొంతవరకు ఉండేది. కానీ ఇప్పుడైతే ప్రతి పక్షిని, ప్రతి జంతువుని, ప్రతి దాన్ని కరుణతో చూడటం అనేది అలవాటైపోయింది. ప్రతిరోజు మేము గోడ మీద పక్షులకి వాటర్ పెడతాము. అలాగే గింజలేస్తాము, ఫుడ్ పెడతాము. మా ఇంటి ముందుకు ప్రతిరోజు దాదాపు 20 ఆవులు గనక ప్రతిరోజు వచ్చి పోతూ ఉంటాయి. అంటే వాటికి పిండి వేయటము, ఆకుకూరలు వేయటము అలా చేస్తూ ఉంటే అవి వచ్చి అలా నిలబడిపోతాయన్నమాట. అంటే అంత ప్రేమ, అంత కనెక్టివిటీ అనేది వాటికి ఉంది. పిలుస్తాయన్నమాట. నోరు తెరిచి పిలిచినట్టుగానే అనిపిస్తూ ఉండేది. మాట్లాడుతూ ఉంటాను. మొక్కలతో మాట్లాడుతూ ఉంటాను. ఒకసారి మొక్కలతో కూడా ఒక చెట్టుకి ఒక్క కాయే కాస్తే, "ఏంటమ్మా ఒక్కటే కాసావు, మరిన్ని కాస్తే బావుంటాయి కదా!" అని ఎప్పుడైతే కోరుకున్నానో వెంబటే ఆ మొక్క నిండా కూరగాయలు అయి వచ్చినాయి. అంటే ప్రకృతిలో ప్రతి ఒక్కదాంతో మనం కనెక్ట్ అవ్వచ్చు. మన లోపల కరుణ, ప్రేమతో ఉంటే అనేది అర్థమైపోయింది. ప్రతిరోజు పక్షులకి, జంతువులకి అలాగే మొక్కల్ని పెంచటము, వాటి పట్ల ఎంతో ప్రేమ, కరుణ అనేది అన్నిటితో కనెక్ట్ అవ్వటం అనేది ఈ ధ్యానం ద్వారానే అర్థమవుతూ ఉంది. మీరు శాకాహారిగా ఎప్పుడు మారారు? మారకముందు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భావోద్వేగాలు ఎలా ఉండేవి? మారిన తర్వాత ఎలా ఉన్నాయి? పుట్టుకతోనే శాకాహారులము. ఆహ్, నాకు ఎగ్ గూడా తినాలని లోపల ఉండదు. ఎప్పుడన్నా పిల్లలకి అంటే ధ్యానానికి రాకముందు ఎగ్గు పిల్లలకి ఉడకపెట్టి పెట్టాలి అనేది బలమొస్తది అనేది అన్నం బట్టి నేను పిల్లలకి, మా హస్బెండ్‌కి పెట్టేదాన్ని. నేనైతే పుట్టుక నుంచి కూడా ఎగ్ తినేదాన్ని కాదు. అది జస్ట్ అలా నోట్లో పెట్టుకుంటేనే నాకు విపరీతమైన వామిటింగ్ వచ్చేస్తది. నాకు అప్పుడే అర్థమైంది. ఇది నాది కాదు అనేది నాకు అర్థమైపోయి నేనైతే ఎగ్ తినేదాన్ని కాదు. కానీ ఈ ధ్యానంలోకొచ్చాక ఆ ఎగ్గు ఉడకపెట్టటం కూడా అది కూడా బాధ అనిపిచ్చేదనమాట. అయ్యో! ఆ ఎగ్గులో కూడా ఒక జీవి ఉంటుంది కదా అనే జ్ఞానము అర్థమైపోయి నాకు డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అయిపోయాను. అప్పటినుంచి పిల్లలకు కూడా పెట్టేదాన్ని కాదు. పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చారు. వాళ్ళు మానేసేశారు. మా హస్బెండ్ కూడా మానేసేశారు. గత 6 సంవత్సరాల పైనుంచే ఆయన మాంసాహారము అన్నీ ఇంట్లో అయితే పూర్తిగా మానేశారు. ఎప్పుడైతే ఆ ఎగ్గు ఉడకపెట్టటము, ఆ మాంసాహారము కూడా పోయిందో, ఇక ఎటువంటి నెగెటివ్స్ అనేది మా లోపల దూరట్లేదు. ఎంబటే ఒకవేళ నెగెటివ్ అనిపించిన అంతరాత్మ ఎంబటే ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా ఆలోచించకూడదు అనేది దీని ద్వారా, ధ్యానం ద్వారా, ఈ శాకాహారం ద్వారా లోపల అంతా ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉన్నాయి. అందువల్ల మేము పుట్టుకతోనే శాకాహారులం. మేడం, పత్రి సార్‌ని ఎప్పుడు కలిసారు? కలిసినప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? అలాగే భౌతికంగా కానీ, ధ్యానపరంగా గానీ పత్రిజీ మీకు ఎలాంటి సందేశాలు అందించేవారు? 2010లో ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో, ఒక నెల రోజుల తరువాతే పత్రి సార్‌ని కలవటం అనేది జరిగింది. ఇక్కడ దోర్నాల్లో పిరమిడ్ ఉండేది. ఆ పిరమిడ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ పత్రిజీ గురువుగారు వచ్చి అక్కడ ఉన్నారు. పత్రి సార్‌ని చూడంగానే ఆ కాంతితత్వం అనేది ఏదో తెలియని విపరీతమైన ఆత్మీయత అనేది అర్థమైపోయింది. అక్కడ ఒక బంధువులాగా ఒక ఆత్మీయత అంతే. అక్కడ చెప్పటానికి కూడా లేదు. అంత అద్భుతంగా ఉంది ఈ పత్రిజీ గారిని కలవటంతోటే. అడిగాను పత్రిజీ గారిని, "సార్ మా ఊరికి రారా కనిగిరికి? మేము కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే, "ఎందుకు రాను, వస్తాను" అని చెప్పారు. అదే నేను మొదటిగా పత్రిజీ గారితో మాట్లాడింది. అలా అనిన వెంబటే పత్రిజీ గారు కనిగిరికి వచ్చారు. ఇక్కడ పిరమిడ్ స్థాపనకి అంటే అడిగాను, "పత్రి సార్, మరి నాకు కూడా పిరమిడ్ కట్టించాలనుంది. మరి అన్ని చోట్ల ఉన్నాయి. నేను కూడా కట్టించాలని నాకు సంకల్పం అయితే ఉంది" అనంగానే, "నువ్వు అనుకున్నావు కదా అయిపోతుంది" అని ఒక్క మాటతో అనేసేశారు. అలాగే పిరమిడ్ అనేది వచ్చేసింది.
పత్రిజీ సారు మా ఇంటికి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ అని జరిపినప్పుడు పత్రిజీ గురువుగారు మా ఇంటికొచ్చారు. నైట్ అంతా ఇక్కడే స్టే చేసి మార్నింగ్ వెళ్ళారు. మా ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నారు. ఒక గురువులాగా కాకుండా ఒక ఆత్మీయుల్లాగా నాకు అనిపించింది పత్రిజీ గురువుగారిని చూడంగానే. ఆ పత్రిజీ గారితో నేను చాలా సార్లు కడతాల్‌కి వెళ్ళినప్పుడు, అలాగే ఇక్కడ కనిగిరికి 4 సార్లు వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు, మా ఇంట్లో వచ్చినప్పుడు పత్రిజీ గారు లైవ్‌లో కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూస్తూ ఉండేవారు. నాకైతే ఏ ప్రశ్నలు రాలేదు. గురువుగారి ఎదుటుగా నిల్చున్నప్పుడు ఒక్కటే అన్నాను. మా ఇంట్లో పిరమిడ్ ఎప్పుడొస్తుంది అని అన్నాను. చక్కగా వస్తుంది అని అనేసారు. అంతకు మించి నాకైతే ఏ ప్రశ్నలు రాలేదు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే పావుగంట సేపు చూశారు పత్రి సారు. ఎంతో అద్భుతంగా ఉండేది పత్రిజీ గురువుగారితో నా ప్రయాణం అయితే. ఎన్నో అనుభవాలు కూడా షేర్ చేసుకున్నాను పత్రిజీ గారితోటి. అంతకుముందు చాలా తెలియని వెలితితో ఉండేది, దుఃఖంలో ఉండేదాన్ని. ఇప్పుడైతే ఎటువంటిది లేదు అన్నాను. అలా పత్రిజీ గారితో అనుభవం అయితే అద్భుతమైన అనుభవం. నాకు పత్రిజీ గారు అంటే నేను ప్రతిరోజు నైట్ ధ్యానం చేసి పడుకునేదాన్ని. నాకు నైట్ కలలో పత్రిజీ గురువుగారు వచ్చి మా ఇంట్లో ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఇల్లు అంతా తిరుగుతూ ఉన్నట్టుగా కనిపించింది. అది జరిగిన కొద్ది రోజులకే ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పి కనిగిరి గ్రామంలోకి వచ్చారు. వేరే ఇంట్లో అన్నీ అరేంజ్ చేశారు. చివరి నిమిషంలో ఇక్కడ కాదు అని చెప్పి మా ఇంట్లో అరేంజ్ చేశారు. మా ఇంటికొచ్చి అలాగే ఆ ఉయ్యాల్లో కూర్చున్నారు, తిరిగారు, పడుకున్నారు. ఈ విజన్ అంతా నేను ముందుగానే చూసుకున్నాను. నాకు ఎప్పుడూ పత్రి సారు డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటారు. అంటే భౌతికంగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే డ్రీమ్స్ ద్వారా నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు. చెప్తూ ఉంటాడు, నువ్వు చెప్పేదంతా సత్యమేను. నేను అడుగుతా అనమాట డ్రీమ్‌లో, గురువుగారు నేను ఇలాగా జ్ఞానాన్ని పంచుతూ ఉన్నాను, ఇది కరెక్టేనా అని డ్రీమ్‌లో అడుగుతూ ఉంటే, నువ్వు చెప్పేదంతా సత్యమే అని నాకు వాయిస్ వినిపించింది. అలాగా పత్రి సార్‌తో ఎక్కువగా డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ అవుతూ ఉండేదాన్ని. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం గురించి తెలుసుకొని, ఎంతో సాధన చేసి, ఎన్నో లాభాలు పొంది, ఎంతో జ్ఞానాన్ని పొందారు గదా! మరి ఈ ధ్యానాన్ని ఏ విధంగా ఈ ప్రపంచానికి అందిస్తూ ఉన్నారు? మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ఎప్పుడైతే ధ్యానము అనేది బాబా టెంపుల్‌లో 40 రోజులు పెట్టి ఆపేశారో, ఇంక నాకు దాన్ని వదిలిపెట్టబుద్ధి కాలేదు. ఎమ్మటే మా ఇంట్లో 41 రోజు ధ్యానం చేసి, చుట్టుపక్కల వాళ్ళందరూ దాదాపు 100 మంది వచ్చి ధ్యానం చేసుకుంటూ, క్లాసులు వింటూ వెళ్ళేవాళ్ళు. అప్పటినుంచి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆత్మ విజ్ఞాన పిరమిడ్ సెంటర్ అని, కేర్ సెంటర్ అని అమ్మ వాళ్ళ ఇంట్లో పైన పెట్టారు. అది కూడా నాకు విజన్ వచ్చేసింది. ఇక్కడే వస్తుంది సెంటర్ అని వచ్చింది. అక్కడికి కూడా పత్రి సార్ వచ్చి ఓపెనింగ్ చేశారు. అప్పటి నుంచి అంటే ఆ సెంటర్‌కి సెంటర్‌లో ప్రతి ఆదివారము ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్క్‌షాపులు జరుగుతూ ఉంటాయి. అక్కడికి 9 గంటలకే వెళ్ళి నేను వంట చేసే దాంట్లో హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని, సహాయం చేస్తూ ఉండేదాన్ని. ప్రతి ఆదివారం అక్కడనే సెలబ్రేట్ అనేది జరుగుతూ ఉండేది. సాయంత్రం 4 గంటలకి శాకాహార ర్యాలీ అనేది ప్రతి ఆదివారము కండక్ట్ చేసేవాళ్ళు ఇక్కడ కనిగిరిలో. దానికి వెళ్తూ ఉండేదాన్ని. అలా ఎక్కడైనా సరే క్లాసెస్ పిలిచినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి క్లాసెస్ చెప్తూ వచ్చేదాన్ని, ధ్యానం చేయిస్తూ. ప్రతి సంవత్సరం కనిగిరిలో శివరాత్రికి, అలాగే ఏ ప్రోగ్రామ్ జరిగినా కానీ అందరం గ్రూప్‌గా వెళ్ళి చుట్టుపక్కల పల్లెల్లో ధ్యానం చేపిస్తూ, క్లాసులు చెప్తూ అలా వెళ్తూ వచ్చేవాళ్ళము అందరము. అప్పుడు వచ్చేవాళ్ళం. ఇప్పుడు కూడా అలానే చేస్తూ ఉండేదాన్ని. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్‌లో అయితే మాత్రం ఆన్‌లైన్ క్లాసులు. అంటే బయటికి పిలిచినప్పుడు సండే పూట ధ్యానం ప్రచారానికి అంటే క్లాస్ చెప్పటానికి, ధ్యానం చేయించడానికి స్కూళ్ళల్లో అలా వెళ్ళేదాన్ని. బోధిధర్మ స్కూల్‌లో కూడా చాలాసార్లు వెళ్ళి చెప్పి వచ్చాను. ధ్యానం చేయించి క్లాస్ చెప్పి వచ్చాను. ప్రెజెంట్‌లో ప్రతిరోజు ఉదయం పూట జూమ్‌లో 1 గంట ధ్యానము, సజ్జన సాంగత్యము, అలాగే మధ్యాహ్నము 1 గంట ధ్యానము, సజ్జన సాంగత్యము అనేది ప్రతి సోమవారం నుంచి శనివారం వరకి ఆన్‌లైన్ క్లాసుల్లో ఉంటూ ఉండి కౌన్సిలింగ్‌లు ఇస్తూ ఎవరైనా ఫోన్లు చేస్తే
వాళ్ళకి ధ్యానం గురించి ఫోన్ల ద్వారా చెప్తూ ఉన్నాము. అలాగే హ్మ్, అంటే ఏది ఆపలేదనమాట. బుక్ రీడింగు, ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు ఏది ఆపకుండా అలా జరుగుతూ ఉంది. పిఎంసి ఛానల్ గురించి మీ మాటల్లో పిఎంసి ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? పిఎంసిలో ఎలాంటి కార్యక్రమాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి? అలాగే పిఎంసి ఛానల్కి మీరు చేస్తున్న సహాయ సహకారాల గురించి. పిఎంసి ఛానల్ అనేది ఎంతో అద్భుతమైంది. ఎక్కడ మారుమూల గ్రామాల్లో ఉన్నా కానీ వాళ్ళకి ఈ ధ్యానం అంటే ఏంటి? అసలు ధ్యానం ద్వారా ఏం ఏం తెలుస్తుంది? ఏ జ్ఞానం వస్తుంది? ఎలా ఆరోగ్యం బాగుపడుతుంది? అనేది ప్రతీదీ ధ్యానం ద్వారా మాకు ఇక్కడ టీవీలో 97వ ఛానల్‌లో మాకు పిఎంసి ఛానల్ అనేది వస్తుంది. ఆ ఛానల్‌లో అంటే ఆ ఛానల్ పెట్టటం వలన ఎక్కడ ఉన్న మారుమూల ప్రదేశాలకి ప్రపంచమంతా కనెక్టివిటీ అనేది ధ్యానము, శాకాహారము, పిరమిడ్ గురించి అద్భుతంగా ఆ ఛానల్‌లో వస్తుంది. ప్రతిరోజు ఉదయం మొదలుకొని రాత్రి వరకి సజ్జన సాంగత్యాలు, మంచి యాక్టివిటీస్, వంటల గురించి కానీ ప్రతి ఒక్కటి అంటే అన్ని రకాలుగా సంగీత పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ ప్రతి ఒక్కటి ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి అనేది అద్భుతంగా పిఎంసి ఛానల్‌లో ప్రతి ఒక్క మాస్టర్స్ వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటము, వాళ్ళ యొక్క అనుభవాలు ఎంతోమందికి ఎన్ని వేల అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాలన్నీ పంచుకోవటము, దాని ద్వారా ఇన్స్పైర్ అవుతారనమాట. ఇన్స్పిరేషన్ అనమాట. ఎప్పుడైతే ఆ ఛానల్‌లో చూసి పక్కవాడి అనుభవం వినంగానే ఇన్స్పిరేషన్, ఓహో! ఇలా ఉంటుందా అని నేను కూడా చేస్తే బావుండు, చూస్తే బావుండు అనేది మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు అలా ధ్యానంలో కూర్చుంటారో ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం అనేది పొందుతూ ఉంటారు అనేది పిఎంసి ఛానల్ అద్భుతమైంది మొదలుపెట్టారు. అంటే మా ఫ్యామిలీ మొత్తము ధ్యాన ప్రచారంలోకి ఆ అనుభూతి, ఆ ఆనందం వచ్చేసింది. ఫ్యామిలీ అంతా ఇంకా వచ్చినప్పుడు ఇంకా అసలుకి ఎటువంటి భయాలు ఉండవు. నేను అలానే కోరుకున్నాను. నా ఫ్యామిలీ అంతా కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్టార్టింగ్‌లో కోరుకున్నాను. నా సంకల్పం నెరవేరింది. ఫ్యామిలీ మొత్తం అలాగే ధ్యానంతో ఉండిపోయాము. పిఎంసి ఛానల్ అయితే చాలా చాలా అద్భుతమైందండి. చివరగా ఈ సమాజానికి ఈ ధ్యానం గురించి, ఈ శాకాహారం గురించి మీరు అందించేటువంటి సందేశం? ఏదైనా చాలా మార్పు అనేది ధ్యానం ద్వారా ఉంటుంది, శాకాహారం ద్వారా ఉంటుంది. కాబట్టి విశ్వ కళ్యాణం అంటే విశ్వమంతా బావుంటే ఎంత బావుంటుంది. పక్కవాళ్ళు పడుతూ మనం ఒక్కళ్ళం ఆనందంగా ఉండలేం కదా! పక్కవాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటే, అందరికీ ఆ ధ్యానం అనేది అందించటము. ఎప్పుడైతే ఆ ధ్యాన జ్యోతిని వాళ్ళకి వెలిగిస్తామో ఆటోమేటిక్‌గా వాళ్ళ లోపల కరుణ వచ్చేస్తుంది, ప్రేమ వస్తుంది. నెగెటివ్ అనేది అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ధ్యానం చేయగా, సజ్జన సాంగత్యం చేయగా అనేది అంటే ప్రతిరోజు చూస్తూ ఉన్నాము. జూమ్‌లో కొత్త వాళ్ళు దాదాపుగా ఇప్పుడు ఒక 1000 మంది దాకా మాకు కనెక్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ ధ్యానంతోటి, సజ్జన సాంగత్యంతోటి, శాకాహారంతోటి మార్చుకొని వాళ్ళ ఆనందము అంటే సమస్యలు ఎక్కడికి పోవు, సమస్యలు పోతాయి పోవు అని కాదు. సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఒకవేళ సమస్య ఉన్నా ఎలా డీల్ చేసుకోవాలి, దీన్ని ఎలా అధిగమించాలి అనేదైతే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉన్నప్పుడు చాలా చాలా హ్యాపీనెస్ వస్తుందనమాట. అంటే నేను నా ఒక్కదాన్నే కాదు ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం అనేది నేనెప్పుడైతే మొదలుపెట్టానో పక్క వాళ్ళకి అందిస్తూ ఉంటే వాళ్ళ ఆనందమే నా ఆనందంగా, అదే సచ్చిదానందంలాగా నాకైపోయింది. అందుకని సమాజంలో అందరికీ ప్రతి ఒక్కళ్ళము నేర్పిస్తూ, ధ్యానం చేపిస్తూ, శాకాహారం గురించి తెలియచేస్తూ ముందుకు వెళితే పత్రిజీ గారు అంటారు కదా, భూమి అంతా బుద్ధుళ్ళుగా మారాలి అంటే బుద్ధత్వం వచ్చేసింది. ఆల్రెడీ ఎంతో వచ్చేసింది. కొన్ని కోట్ల మందికి పత్రిజీ గారి ద్వారా, ఎంతోమంది మాస్టర్స్ ద్వారా ఎక్కడెక్కడో మూలలో ఉన్న వాళ్ళు కూడా మారిపోతూ ఉన్నారు ధ్యానంతోటి, శాకాహారంతోటి. సమాజం అయితే ఇది గుర్తుపెట్టుకుంటూ
అసలు వీళ్ళు ఇంత చెప్తూ ఉన్నారు, దీనిలో ఏముందో నేను కూడా తెలుసుకోవాలి అని ఎప్పుడైతే అలా కూర్చొని ధ్యానం చేస్తారో, ఇంత చెప్తున్నారు నేను కూడా మార్చుకోవాలి చూద్దాము అనుకున్న వాళ్ళైనా సరే మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. పక్క వాళ్ళ అనుభవాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు ముందుకు ఈ ప్రయాణం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ ధ్యానము, శాకాహారము, పిరమిడ్ జగత్తుకి అందరూ ముందుకు రావాలి. ఒక్క గురువుగారు ఒక్కళ్ళతో ప్రయాణం ఇప్పుడు కోట్ల మందితో అయింది అంటేనే అక్కడే మనం అర్థం చేసుకోవాలి, దీనిలో సత్యం ఉంది. సత్యం ఉండబట్టే ఇది ఒక్కళ్ళతో ప్రయాణం ఇంతగా జరుగుతుంది అనే సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు అందరం హ్యాపీగా సంతోషంగా ఉండగలము అనేది నా అనుభవము. ఫ్రెండ్స్ చూశారు కదా, శ్రీదేవి మేడం గారి యొక్క ధ్యాన అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. రకరకాల భయాల నుంచి బయటపడి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉన్నారో, అలాగే ఈరోజు ఆరోగ్యపరంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఆర్థికంగా అవ్వచ్చు, ఎంతో దృఢత్వాన్ని పొంది ఉన్నారు, జ్ఞానపరంగా కూడా అవ్వచ్చు. సో అలాగే మరి వారు పత్రిజీ ఆశ మేరకు పంచితే పెంచబడుతుంది అన్న కాన్సెప్ట్తో ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని నిర్మించి ఎంతోమంది 1000 మందిని పైనే ఈరోజు వాళ్ళ మాటల్లో మనం విన్నాం, ధ్యానులుగా జ్ఞానులుగా వారు తయారు చేశారు. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వారి అనుభవాల్ని, జ్ఞానాన్ని మనకి పంచినందుకు మనందరి తరపున మేడం గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మేడం. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, అలాగే పరమ గురువు అయిన పత్రిజీ సార్కి నాకు వేల వేల ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను సార్. మీ అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.